ప్రైజ్ ది లార్డ్. యేసుని యొక్క హృదయం మనతో మాట్లాడుతూ మనము 36వ రోజులో చేరి ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నేను మీకు నూతన హృదయమును దయచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మాట్లాడినప్పుడు మనసు మారిపోతుంది, హృదయం నూతనీకరింపబడుతున్నది. జక్కయ్య యేసయ్య ఒక్క మాట విన్నాడు, హృదయం నూతనీకరింపబడినది, జీవితం నూతనీకరింపబడినది, ఇల్లంతా దీవెనతో నింపబడింది. ఈరోజు మనము కూడా ఈ దివ్యవాణిని వినబోతున్నాం. మన హృదయాన్ని మార్చే మాట, దేవుని సందేశముగా ప్రభువే మనతో మాట్లాడబోతున్నాడు. దానికి ముందుగా ఆయన హృదయముని విప్పి మనతో ఆయన ప్రసారించినటువంటి ఆ కారుణ్యం మన మీద ప్రవగించాలని ఒక్క నిమిషం మౌనం పాటించి మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ కారుణ్య జపమాల నేను ఈ బిడ్డలతో పాటు ప్రార్థిస్తున్న ఈ వేళలో, ఓ ప్రభువా, మా హృదయం నూతనీకరింపబడునుగాక, మా జీవితం నూతనీకరింపబడునుగాక. ప్రభువా, హృదయంలో ఉన్న వేదనలన్నీ దుఃఖమంతా సంతోషముగా మారునుగా. కానీ కారుణ్య జపమాలతో ప్రారంభిస్తాం. పిరప దైవ సందేశం ఆలకించుదాం. రండి, ప్రభు మీ అందరినీ దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మూలన గర్భమై కన్ని మరిమ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారులలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శారీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్య పితా, మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా,
యేసుతో 40 రోజులు అనే ఈ కార్యక్రమంలో 36వ రోజులో మనం ప్రవేశించాం. ఈ 35 రోజులు దేవుడు అనేక మంది సేవకుల ద్వారా మనల్ని వాక్యముతో నడిపించి ఉన్నారు. వారి సాక్ష్యాలతో మనల్ని విశ్వాసములో బలపరిచి ఉన్నారు. ఈ 36వ రోజును ప్రభు యొక్క శ్రమలను పాటులను గురించి ధ్యానం చేయబోతూ ఆ ఉత్థాన క్రీస్తు దీవెనలు మనం పొందుకోవాలంటే ఆటంకాలుగా ఉన్నటువంటి పాపాలను తొలగించుకోవాలని ఈరోజు వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. మరికొద్ది రోజులలో పవిత్ర వారములో మనం ప్రవేశించబోతున్నాం. మరింత ఎక్కువగా హృదయ పరివర్తన చెంది పాపాలను వదులుకొని పాపాలను శుద్ధి చేసుకుని మంచి పాప సంగీతము చేసి దేవుని బిడ్డలుగా నూతన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగంలో ప్రవేశించడానికి ముందు 1 నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. గత 35 రోజులు అనేక మంది సేవకుల ద్వారా ఈ తపస్కాలములో మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ 36వ రోజును కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి యాజకులను దీవించండి. వింటున్నటువంటి మమ్మందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యము ద్వారా విశ్వాసాన్ని పెంచుకొని మాలో ఉన్న పాపాలను వదులుకొని బలహీనతలను వదులుకొని మంచి పాప సంగీతము చేసి మీ బిడ్డలుగా మీ దీవులన్నీ కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఈ వాక్యం వింటూ ఉండగా మాలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి తండ్రి. విడుదలను దయచేయదేవా. మీ వాక్యానుసారముగా జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరికొద్ది రోజుల్లో పవిత్ర వారములో ప్రవేశించబోతున్నాం. ఈ పవిత్ర వారమంతా కూడా మరింత ఎక్కువగా ప్రభు శ్రమలను ధ్యానం చేస్తూ మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి యెషయా 59వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ప్రభు మిమ్ము రక్షింపలేని దుర్బలుడును కాదు, మీ మనవిని ఆలింపలేని చెవిటివాడును కాదు. మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగానున్నవి. మీ దోషముల వలన అతడు మొగమును మరుగు చేసుకొని మీ వేడుకోలు ఆలింపకున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ఏమంటున్నారంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, కుటుంబ ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం 3 గంటలకు దివ్యకారుణ్య జపాలు చెప్తూ ఉన్నాం, ఎక్కడ ప్రార్థనలు పెడితే అక్కడికి వెళుతూ ఉన్నాం, ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నాం, మా కుటుంబంలో సమస్యలు ఏమి తగ్గిపోలేదు, అవే సమస్యలు, అవే గొడవలు, అవే ఇబ్బందులు. దేవుడు అన్నవాడు ఉంటే మా సమస్యలను తొలగించడా, ఇంతగా ప్రార్థన చేసినా మా ప్రార్థన ఆలకించడా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు, మీ దేవుడు చెవిటివాడు కాదు, మీకు సహాయం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో లేడు. కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, ఎందుకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామంటే, మనలో ఉన్నటువంటి పాపము దేవునికి మనకు మధ్య అడ్డుగోడ ఉందంట. ఈ అడ్డుగోడను తొలగించుకున్నప్పుడు, అనగా ఈ పాపాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క దీవెనలను సమృద్ధిగా పొందగలమని వాక్యము తెలియచేస్తుంది. చూడండి ప్రియ సహోదరులారా, పాపము మనిషిని దేవుని నుండి ఎంత దూరంగా తీసుకుని వెళుతుందో మనం చూస్తున్నాం. పాపము మనిషిని దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఏ విధంగా దేవుని నుండి దూరం చేస్తుందో మనం చూస్తున్నాం. పాపము మనుషుడు పొందుకోవలసిన దీవులను పొందుకోకుండా ఏ విధంగా ఆపివేస్తుందో మనం చూస్తున్నాం.
అందుకనే రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23లో మనం చూస్తూ ఉన్నాం. ఏలయనా పాపము యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృప అనుగ్రహము మన ప్రభువగు యేసుక్రీస్తునందు శాశ్వత జీవనము. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, పాపము యొక్క వేతనము మరణము, కానీ దేవుని యొక్క కృప అనుగ్రహము శాశ్వతమైన జీవితం. పాపము చేసిన ప్రతిసారి మరణానికి దగ్గర పడుతున్నాం. పాపము మరణానికి తీసుకుని వెళుతూ ఉంటే దేవుని యొక్క ప్రేమ మనల్ని శాశ్వతమైన నిత్య జీవితంలోనికి తీసుకుని వెళుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాపము మనిషిని ఎంత ఘోరంగా దేవుని యొక్క దీవెనలను పొందుకోకుండా ఉండటానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పాపము 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 అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఏం పాపం చేశామండి? ఎవరిని చంపాము? ఎవరిని హత్య చేశాము? మేము ఏ పాపము చేయలేదే. మా ఇంట్లో మేము ఉంటున్నాం, మాకున్నది మేము తింటున్నాం, మేము ఏ పాపము చేయలేదే అని చాలామంది అనుకుంటూ ఉంటాం. గమనించండి ప్రియ సహోదరులారా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు నీవు నేను ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో పాపము చేస్తూనే ఉన్నాం. తలంపుల ద్వారా పాపం చేస్తూ ఉన్నాం, నోటి మాటల ద్వారా పాపం చేస్తూ ఉన్నాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని పాపం చేస్తూ ఉన్నాం, చెడు ఆలోచనల ద్వారా పాపం చేస్తూ ఉన్నాం. వేరే వాళ్ళు బాగుపడుతూ ఉంటే సంతోషంగా ఉంటుంటే అయ్యో వాళ్ళు బాగుపడిపోయారే, వాళ్ళు సంతోషంగా ఉన్నారే, మేము సంతోషంగా లేమే, మేము బాగుపడటం లేదే అని ఆలోచించటం కూడా ఒక పాపమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అనుసరించే మనకు దేవుని యొక్క మనస్తత్వమే మనలో ఉండాలి, దేవుని యొక్క ఆలోచనే మనలో ఉండాలి, దేవుని యొక్క మంచి లక్షణాలే మనలో ఉండాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందుకోగలుగుతాం, ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక రూపంలో ఏదో విధముగా మనం పాపము చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన పాపం, మనలో ఏ పాపం ఉందో తెలుసుకోవటమే గొప్పతనం. నాలో ఎక్కడ వక్ర మార్గాలు ఉన్నాయో తెలుసుకోవటమే గొప్పతనం. తెలుసుకుని దాని నుండి దూరంగా పడడానికి ప్రయత్నం చేయటము ఇంకా గొప్పతనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, ప్రపంచంలో ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. ఎన్నో రకాల పాపాల ద్వారా మనిషి పతనమైపోతున్నాడు, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు. వీటన్నిటిలో 7 ప్రధానమైనటువంటి పాపాల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుప్రభు పలికిన 7 మాటల గురించి మనకు తెలుసు. అలాగే ఈరోజు 7 ప్రధానమైనటువంటి పాపముల గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ 7 ప్రధాన పాపముల ద్వారా మనిషిగా జీవించలేకపోతున్నాడు. మనిషి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాడు. ఈ 7 పాపాల ద్వారా మనిషి మానవత్వపు విలువలను కోల్పోతున్నాడు. ఈ 7 ప్రధానమైనటువంటి పాపాల ద్వారా మనిషితో సఖ్యతగా జీవించలేకపోతున్నాడు, దేవునితో కూడా సఖ్యతగా జీవించలేకపోతున్నాడు. ఈ పాపము చేసే వ్యక్తి జాతి మత కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు. పాపం చేస్తూ వారికి ఉన్నటువంటి అంగు ఆస్తులను బట్టి ఈ లోక చట్టాల నుండి తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, తప్పు చేసిన ప్రతి మనిషి, మంచి పని చేసిన ప్రతి మనిషి మరణించిన తర్వాత దేవుని దగ్గర దొరికిపోతున్నారు. ఈ లోకంలో మనిషి తప్పు చేసి పాపము చేసి ఈ లోక చట్టాల నుంచి మనం తప్పించుకోవచ్చేమో, కానీ మరణించిన ప్రతి మనిషి దేవుని దగ్గర దొరికిపోతున్నాడు. అక్కడ మనం పరలోకమా నరకమా అనేది మన పాపాలను బట్టి, మన క్రియలను బట్టి మనకు నిర్ణయించడం జరుగుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తున్నాం. ఆఖరి తీర్పు ఏ విధంగా ఉంటుంది? ఒక మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళతారంటే తీర్పుకు గురి అవుతాడు. డైరెక్ట్గా నరకానికో మోక్షానికో వెళ్ళడు. మరణించిన ప్రతి మనిషి తీర్పు అనే ఒక ప్రదేశంలో చేరుతాడు.
అప్పుడు దేవుడు సర్వోన్నతుడై సింహాసనం మీద కూర్చుని దేవదూతల సమూహంతో వచ్చి ఒకరిని కుడి వైపున ఇంకొకరిని ఎడమ వైపున పెట్టి భూలోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేసినటువంటి క్రియలను బట్టి, మరి మంచి పనులను బట్టి, పాపాలను బట్టి మనకి మోక్షమా నరకమా అనేది అక్కడ ఆయన నిర్ణయం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి తన పాపిష్టి స్వభావంతో పాపం చేస్తున్నాడు, ఈ లోకం నుంచి తప్పించుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర దొరికిపోతున్నాడు. ఏ మనిషి అయినా అక్కడ దొరకవలసిందే. పేదవాడు అయినా, ధనవంతుడు అయినా, కోటీశ్వరుడు అయినా, ఆకాశంలో మేడలు కట్టుకుని ఏ స్థాయిలో నీవున్నా మరణించిన తర్వాత నీవు ఆయనకు ఒక్కరోజు దొరకాల్సిందే. ఆ దొరికినప్పుడు మాత్రం నీకు తప్పకుండా నీవు చేసిన కార్యాలను బట్టి నీకు బహుమానమా లేక నరకమా అనేది నిర్ణయం చేయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జీవించిన 4 రోజులు సంతోషంగా జీవించడానికి, జీవించిన 4 రోజులు దేవునితో జీవించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే దేవుడు తన గొప్ప ఆశీర్వాదంతో, శాశ్వతమైన దీవెనలతో మనను గొప్పగా దీవించబోతున్నారు. ఈరోజు మనం అనుకున్న విధముగా 7 ప్రధానమైనటువంటి పాపముల గురించి ధ్యానం చేద్దాం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 7 పాపాల గురించి ధ్యానం చేయడానికి ముందు మొట్టమొదటి పాపం ఏమై ఉంటుందో ఒక్కసారి చెప్పగలరా? మొట్టమొదటి పాపం ఏది? ఈ పాపం బైబిల్లో ఎవరు చేశారు? అందరూ చెప్పేది ఆది తల్లిదండ్రులు చేసిన పాపమే మొట్టమొదటి పాపం అంటారు. కానీ ప్రియ సహోదరులారా, బైబిల్లో పాపం అనేది ఆది తల్లిదండ్రుల ద్వారా ఎంటర్ కాలేదు. బైబిల్లో మొట్టమొదటి పాపం బైబిల్లో ఎంటర్ అయింది యెషయా 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మిలమిల మెరియు వేగ చుక్కవైన నీవు ఆకాశము నుండి ఎట్లు కూలితివి, జనులను జయించిన నీవు నేల మీద ఎట్లు పడితివి. నీవు నేను స్వర్గం మీదికి అధిరోధింతును, ఉన్నత తారలకు పైగా నా సింహాసనం నెలకొల్పుదును. ఉత్తర దిక్కున దేవదూతలు సప తీర్చు పర్వతంపై రాజుగా ఆసీనుడగుదును. మేఘమండలం మీదికెగసి మహోన్నతునికి సాటివాడనగుదును అని భావించితివి. కాని నీవు ఇప్పుడు ఈ పాతాళ లోకమున, ఈ అగాధపు అంతరంగమున పడితివి. చూడు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి పాపము లూసిఫర్ అనే సైతాను ద్వారా బైబిల్లో పాపం ప్రవేశించింది. ఈ మొట్టమొదటి పాపం ఏమిటయ్యా అంటే గర్వము. ఈ లూసిఫర్ అనే దూత దేవునితో ముఖాముఖి సందర్శిస్తున్నటువంటి దూత, దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి దూత, దేవుని యొక్క కార్యాలను నెరవేర్తిస్తున్నటువంటి దూత. ఈ దూత ఒకరోజు, ఈ దూతకి ఆలోచన వచ్చిందంటే, నేను కూడా ఆయనలాగా సమానంగా ఉన్నాను కదా, ఆయన చేసే పనులు నేను కూడా చేయగలుగుతున్నాను కదా, నేనెందుకు ఆయన కింద పని చేయాలి, నేనెందుకు ఇంకొక దేవుళ్ళలాగా ఉండకూడదు అనే గర్వము ఈ లూసిఫర్లో ప్రవేశించింది. మొట్టమొదటిగా లూసిఫర్ ఎవరండి? దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక దూత. ఈ దూతలో ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడు ఆ దూతను కిందకు ఊదివేశాడు. అందుకనే మిలమిల మెరిచే ఒక మెరుపు తీగలాగా భూలోకంలో పడిపోయింది. ఆ దూత దేవుని దగ్గర ఉన్నప్పుడు మిలమిల మెరిచింది. ఎప్పుడైతే గర్వం అనేది ప్రవేశించిందో కిందకు పడగానే నల్లగా మారిపోయింది. లూసిఫర్ సైతానుడుగా మారిపోయాడు. మనం కూడా ప్రియ సహోదరులారా, దేవునితో ఉన్నంత వరకు, దేవుని చుట్టూ మనం ఉన్నంత వరకు, దేవుని ఆధీనంలో మనం ఉన్నంత వరకు మన ముఖాలు వెలిగిపోతాయి, మన కుటుంబాలు వెలుగుతాయి, మన జీవితాలు వెలుగుతాయి. మెలమెల మెరిచే ఒక నక్షత్రంలాగా మెరుస్తాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆ కాంతి నుండి దూరంగా వెళ్ళిపోతామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆధీనంలో నుండి దూరంగా వెళ్ళిపోతామో, చీకటి మనల్ని కమ్ముకుంటుంది. పాపం అనే చీకటి, ఈ లోక ఆశలనే చీకటి, ఈ లోక వ్యామోహాలనే చీకటి మనల్ని కమ్ముకుంటుంది. మనం కూడా చీకటి
పుత్రికలుగా మారిపోతాం. దేవుని దగ్గర ఉన్నంత వరకు వెలిగిపోయాడు లూసిఫర్, కింద పడగానే నల్లగా మాడిపోయాడు లూసిఫర్ సైతానుడిగా మారిపోయాడు. ఈ లూసిఫర్ సైతానుడు దేవుని మీద పన్నాగం పన్నాడు, దేవుని బిడ్డల మీద పన్నాగం పన్నుతున్నాడు. అక్కడి నుంచి దేవుడు ఎల్లగొట్టాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో లూకా సువార్తలో మనం చూస్తున్నాం, గర్వాత్ములను అనగదొక్కెను, దీనులను లేవనెత్తెను. మొట్టమొదటి పాపము గర్వము. గర్వం మనలో ఉంటే దేవుడు మనల్ని అనగదొక్కుతాడు. ఎందుకంటే గర్వం అనేది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణము కాదు. గర్వం అనేది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణము కానే కాదు. వినయంగా దీనంగా ఉంటే దేవుడు లేవనెత్తుతానంటున్నాడు. ఎక్కడి నుంచి లేవనెత్త? గర్వాత్మలను తొక్కి వాళ్ళ మీద నుంచి వినయాత్మలను లేవనెత్తుతానంటున్నాడు. గర్వాత్మలను ఒక బేస్గా ఏర్పాటు చేసుకుంటాడు, ఒక పునాదిగా ఏర్పాటు చేసుకుంటాడు, ఒక స్టోన్గా, ఒక రాయిగా ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళ మీద లేచి నిలబడి ఉన్నతమైన స్థాయికి ఎదిగే స్థాయిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గర్వం అనేది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణము కాదు. బైబిల్లో ఇంకొక వాక్యాన్ని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. పొగరుబోతుతనము వినాశనము తెచ్చును, గర్వము పతనమునకు దారి తీయును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, పొగరుబోతుతనం, గర్వము వినాశనాన్ని తెస్తుంది. ప్రైడ్ గోస్ బిఫోర్ ద డిజాస్టర్. కానీ వినయము దేవునికి మరి మనిషికి మంచి ఆశీర్వాదాన్ని తెస్తుంది. కాబట్టి గర్వం అనేది మంచిది కాదు అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరిని పట్టి పీడించే 4 రకాల గర్వాలు ఉన్నాయి. 4 రకాల గర్వాలు ఉన్నాయి. మొదటిది కుల గర్వము. మాదే పెద్ద కులం, మాదే ధనిక కులం, మిగతా వాళ్ళది చిన్న కులం, లేకపోతే వేరే కులాలుగా పరిగణిస్తారు. కులం పేరు చెప్పుకుని చాలామంది గర్వంగా విర్రవీగిపోతూ ఉంటారు. పేరు గొప్ప, ఊరు దెబ్బలాగా చూస్తే ఏమీ ఉండదు. కానీ కులాల పేరు చెప్పుకుని బ్రతికిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమైనటువంటి దేవుని బిడ్డలకు కులం ఉందా, మతం ఉందా? ఏమీ లేదండి. మనకున్నటువంటి ఒకే ఒక కులం, ఒకే ఒక క్వాలిఫికేషన్, దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి ఇలాంటి లక్షణం మనలో ఉంటే దేవుని బిడ్డలుగా అర్హత పొందుకోలేము. రెండవది ధన గర్వం. ధనికులు మా దగ్గర డబ్బు ఉంది, సంపన్నులము, మిగతా వాళ్ళు పేదవాళ్ళు. ధనవంతులు పేదవాళ్ళను తక్కువ చూపు చూడటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లు వాళ్ళ సేవను ఉపయోగించుకోవటం, వాళ్ళని తీసి పారేయటం, ఇది దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణం. మూడవ గర్వం అందం. నేను అందంగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేనే అందరికంటే బాగున్నాను అని చెప్పి కొంతమంది గర్వపడుతూ ఉంటారు. ఇతరులను గురించి హేళన చేస్తూ తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇది దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావము. నాలుగవది బల గర్వము. నేను బాగా బలంగా ఉన్నాను, దృఢంగా ఉన్నాను, మిగతా వాళ్ళు బక్కగా ఉన్నారు, నేను ఏదైనా చేయవచ్చు, నేను కొట్టినా తిట్టినా ఎవరు నాకు సమాధానం చెప్పడానికి వీలు లేదు అని ఈ విధంగా తనకున్నటువంటి బల గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళటం, ఏదైనా పగలగొట్టడం, ఎవరైనా ఏదైనా మాట అనటం, అడిగితే కొట్టడం, ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది దేవునికి ఇష్టం లేనటువంటిది అని వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పాపము గర్వము. గర్వము మన వినాశనానికి గుర్తు. దీనిని పొందుకోవటం ద్వారా మనకి ఏ మేలు ఉండదు, కానీ మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం లూసిఫర్ సైతానుడి ద్వారా. కాబట్టి దీని నుండి జాగ్రత్త పడాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇక రెండవ పాపము అసూయ. అసూయ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోకములో ఎవ్వరూ లేరు. దేవుని సృష్టిలో అసూయ కలిగినటువంటి జీవులు ఎవరైనా ఉన్నారంటే అది మానవ జాతి మాత్రమే. జంతువులకు అసూయ లేదు, స్వార్థము లేదు. ఎందుకంటే
ఒక ఏనుగు ఇంకొక ఏనుగును చంపలేదు, ఒక పులి ఇంకొక పులిని చంపలేదు. కానీ ఒక మనిషి మాత్రం ఇంకొక మనిషిని చంపుతాడు. కారణం ఏంటంటే అసూయ. ఈ అసూయ ఎంతకాడికైనా దారితీస్తుంది. మనిషిని చంపడానికి లేదా చావడానికైనా కూడా దారితీస్తుంది ఈ అసూయ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా బాగుపడితే మనుషులకు కడుపు నొప్పి వస్తుందంట. ఎవరైనా సంతోషంగా ఉంటే మనుషులకు కడుపు నొప్పి వస్తుంది. ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే మనిషికి కడుపు నొప్పి వస్తుంది. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే మనిషికి కడుపు నొప్పి వస్తుంది. అందుకని ఒక ఆవిడ వచ్చి చెప్తుంది, ఫాదర్ గారండి, మీకు తెలుసు కదా, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, నేనే ముందుగా గుడికి వస్తాను, అందరికంటే నేనే ముందుగా ఉంటాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, దైవ కార్యక్రమాల్లో నేనే ముందుగా ఉంటాను, మీకు తెలుసు కదండి. అయితే ఏంటమ్మా అని అడిగా. అసలు దేవుడు ఉన్నాడండి. ఏమ్మా ఏమైంది అని అడిగితే, ఫాదర్ గారండి, నేను ప్రతిరోజు గుడికి వస్తాను, మా పక్కింటి ఆవిడ మాత్రం పొరపాటున గుడికి రాదు, కానీ ఆమె డాబాల మీద డాబాలు కట్టేసుకుంటుందండి, నా ఇల్లు మాత్రం అలాగే ఉండిపోయింది. ఈమె సమస్య ఏమిటంటే ఆమె బాగుపడలేదని కాదు, కానీ పక్కింటి వాళ్ళు బాగుపడిపోతున్నారు. అసూయ. పక్కింటి వాళ్ళు ఒక చిన్న బైక్ కొంటే మనం కారు కొనాలి, మనం ఏమైనా తక్కువ? భర్త ఏమైనా అయిపోవాలి, భర్త గుండెకాయలైనా అమ్మేసి కొంతమంది కావాల్సింది కొనించుకునేంత వరకు నిద్రపోరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అసూయ భయంకరమైన వ్యాధి అంట. మన వాక్యంలో చూస్తున్నాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తున్నాం. శాంత గుణము వలన ఆయురారోగ్యములు కలుగును. అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. అసూయ ఎముకల్లో పుట్టినటువంటి కుళ్ళు లాంటిది. కాబట్టి గమనించండి ప్రియ సహోదరులారా, అసూయ ద్వారా సమాధానాన్ని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం. వాళ్ళకుంది మనకు లేదు అనే దిగులుతో, బాధతో, కొరతతోనే ఎప్పుడు జీవిస్తాం. సంతృప్తి అనేది ఎప్పుడు మనకు ఉండదు. ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఈర్ష్య పడుతూనే ఉంటాము, కానీ మనకున్న దానిని బట్టి సంతోషంగా మనం జీవించలేము. ఇది క్యాన్సర్ కంటే భయంకరమైన రోగము అని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, అసూయ దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణము కాదు. అసూయ మూలంగా మనం ఎన్నెన్నో పాపాలు చేస్తున్నాం. ఎవరెవరి గురించో చెడుగా మాట్లాడుకుని, లేనిపోని మాటలు మాట్లాడుకుని మనం మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాం. గమనించండి, బైబిల్ ఇంకొక వాక్యం ఆదికాండము 4వ అధ్యాయంలో 5 నుంచి 15 వరకు చూసినట్లయితే, కాయీను కోపపడి ముఖము చిన్నబుచ్చుకొంటివిని ప్రభువు కాయీనుతో, కోపమెత్తి చిన్నబోయితివేళ మంచి పనులు చేసిన తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసిన పాపము వచ్చి వాకిట పుంచియుండి నిన్ను మృంగజూచును, కానీ నీవు దాన్ని అనగద్రొక్కవలేను అని అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సందర్భం ఏమిటంటే అన్న తమ్ముడిని చంపేస్తున్నాడు. కారణం ఏమిటంటే అసూయ. కయీను ఆబేలు అనే 2 బిడ్డలు మీకు తెలుసు. ఆబేలు చిన్నవాడు, తమ్ముడు గొర్రెలు కాసుకుంటున్నాడు, మరి అన్నయ్య పంటలు పండించుకుంటున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఒకరోజు ఆబేలు సంతతి బాగా పెరిగిపోతుంది, గొర్రెలు బాగా పెరిగిపోతున్నాయి. అప్పుడు కృతజ్ఞత భావంతో దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవునికి నా గొర్రెల్లో శ్రేష్టమైన దానిని, మంచి దానిని దేవునికి కానుకగా ఇవ్వాలని శ్రేష్టమైన గొర్రెను తీసుకుని దేవునికి కానుక ఇచ్చాడంట. దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఎంతోమంది ఎన్నో దీవెనలు పొందుకుంటున్నారు, కానీ అందరూ గుర్తించలేకపోతున్నారు, అందరూ కృతజ్ఞతతో జీవించలేకపోతున్నారు. బిడ్డా, నీ కృతజ్ఞతను బట్టి, నీ మంచితనాన్ని బట్టి ఇంకా సమృద్ధిగా నీవు దీవించబడాలి అని దేవుడు ఆబేలు సంతతిని, ఆబేలు యొక్క గొర్రెలను ఆశీర్వదించాడంట. వేల సంఖ్యలో పెరిగిపోతూ ఉన్నాయి. మరి అన్న ఏం చేశాడండి? ధాన్యం పండించాడు, బాగా పంటలు పండాయి, పంటనంతా కూడా అమ్మేసుకున్నాడు. దేవునికి ఇవ్వడానికి ఏమీ లేవు. కారణం ఏమిటంటే ఆయన ఏమనుకున్నాడంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఈ పంట తింటాడా, ఈ కానుక తీసుకుంటాడా, ఈ ధాన్యాన్ని ఆడించుకుని ఆయన తింటాడా, ఆయనకి ధాన్యం అవసరమా, ఎందుకు అనవసరంగా అక్కడ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవటం, ఆ బస్తా అమ్మితే డబ్బులు వస్తాయి కదా,
ఎందుకు అనవసరమైనవి ఆయనకి ఇవ్వాలి అని చెప్పి మంచి ధాన్యాన్ని స్వార్థంతో అమ్మేసుకుని మరి పొట్టు ధాన్యాన్ని తీసుకుని వచ్చి అక్కడ దేవునికి కానుకేస్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, 139వ కీర్తనలో ప్రభు అంటున్నాడు, బిడ్డా నేను నిన్ను పరీక్షిస్తున్నాను, నీవు కూర్చుని ఉన్నాను, లేచినను, పరుండి ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈయన ఇచ్చిన కానుకేంటో గమనించలేదా? గమనించాడు. ఆయన ఇచ్చిన కానుకను బట్టి, ఆయనకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి దేవుడు మరి ఇద్దరిని వేరువేరుగా ఆశీర్వదించాడు. అయితే ఆ రోజు నుంచి ఎప్పుడైతే దేవుణ్ణి మోసం చేశాడో, ఎప్పుడైతే దేవుని పట్ల కృతజ్ఞతా భావంగా ఉండలేకపోయాడో, ఆ సంవత్సరం నుంచి కయీను పంటలు పండటమే లేదు, ముందుకు ఎదగలేకపోతున్నాడు. అయితే ఆ క్షణమే ఈర్ష్య కలిగింది. తన తమ్ముడు ఎదుగుతున్నాడు, ఈయన ఎదగలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే ఈయన శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు, నేను మరి అనవసరమైన దాన్ని ఇచ్చాను, వాడు ఎదగడానికి వీలు లేదని మరి ఆయన పన్నాగం పన్ని అసూయతో తమ్ముడినే చంపినటువంటి ఒక మనిషిగా ఉండవలసిన వ్యక్తి మూర్ఖుల్లాగా, పశువులాగా తయారైనటువంటి సందర్భం, చేసినటువంటి సందర్భం అసూయ. ఎంతమంది అసూయకు బలి అవుతున్నారు. ఇంటిలో ఒక ఆవిడ వచ్చి కంప్లైంట్ చేస్తుంది, ఫాదర్ గారండి, నేను మంచి చీర కట్టుకుంటే మా అత్త ఓర్చలేదండి, నేను మా భర్తతో ఎక్కడికైనా బయటికి వెళితే ఓర్చలేదండి, మేమిద్దరం ఎక్కడికైనా మంచి తిండి తింటే ఓర్చలేదండి. అసూయ అండి, ఎప్పుడు చూటిపోటి మాటలతో ఏదో మాట అంటూనే ఉంటుందని ఆమె ఏడుస్తూ ఉంది. సమాధానం లేదండి. నేను నవ్వకూడదు, మంచి బట్టలు కట్టుకోకూడదు, మంచి తిండి తినకూడదు, అందరి ముందు అందంగా కనిపించకూడదు. అసూయ అండి, లేనిపోని మాటలు గుచ్చి మాట్లాడుతుందని చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అసూయ దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణము కానే కాదు. ఇది ఉన్నట్లయితే మన దీవెనలు మనం కోల్పోతూ ఉంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. ఇక మూడవ పాపము, విచిత్రమైనటువంటి పాపం. ఇది కూడా పాపమేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మూడవ పాపం ఏంటయ్యా అంటే తిండిపోతు తనము. బాగా తినటం కూడా ఒక దరిద్రమే ఇంటికి. కొంతమంది పనులన్నీ అయిపోయిన తర్వాత 2 బకెట్ల నిండా స్నాక్స్ పెట్టుకుని అటుపక్క ఇటుపక్క పెట్టుకుని 2 కాళ్ళు చాపుకుని టీవీ ముందు కూర్చుని తింటానే ఉంటారు. ఆ బకెట్లు అయిపోయేంత వరకు తింటానే ఉంటారు. ఎంత తింటారో వాళ్ళకే తెలియదు. తిని మధ్యప్రదేశ్ మాత్రమే పెరుగుతుంది, ఇంకేమీ పెరగదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఎంత తింటే అంత బలం అనుకుంటున్నారు. కాదు ప్రియ సహోదరులారా, ఎంత తింటామో అన్ని రోగాలు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తినే తిండిలో శ్రేష్టమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కటి, తాగే నీళ్లు కానించి తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి కల్తీనే, కెమికల్సే. ఈ కెమికల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళటం ద్వారా ఒక విష పదార్థాలు తయారవుతున్నాయి. 100 సంవత్సరాలు బతకవలసిన వాడు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలే బతుకుతున్నాడు. కాబట్టి ఎవరైతే తక్కువ తింటున్నారో వాళ్ళే ఎక్కువ బతుకుతున్నారు. ఎందుకంటే విష పదార్థాలు వాళ్ళలో తక్కువ ఉంటాయి కాబట్టి తిండిపోతుతనం అనేది ఇంటికి ఒక దరిద్రం. కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలామంది అంటే తిండిపోతు కూడా తినటం కూడా పాపమేనండి. అవును, తినాలి ప్రియ సహోదరులారా. మనిషి బ్రతకాలంటే తినాలి, కానీ మితంగా తింటే అది అనారోగ్యానికి దారితీస్తుంది, సమస్యలకు దారితీస్తుంది. గమనించండి, కొత్త మిక్సీ తీసుకున్నా, కొత్త మిక్సీ కొనుక్కున్నా, కొత్త మిక్సీ కదా అని చెప్పి ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సీ నిండా పేర్చి నువ్వు స్విచ్ ఆన్ చేయి, ఒక్కసారి గుర్రమంటుంది, ఆగిపోతుంది. లేదా లోపల ఫీజులన్నీ కాలిపోతాయి. దానికి ఎంత కెపాసిటీ పని చేయగలదో అంత కెపాసిటీ మాత్రమే దాంట్లో పెట్టాలి. దాన్ని నిండా పెట్టి కొత్తది కదా, తక్కువ కరెంట్లో ఎక్కువ ఆడిచ్చేసేయాలి అని చెప్పి దాన్ని నిండా పేర్చి ఆన్ చేస్తే మిక్సీ పేలిపోతుంది, లేదా కాలిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. మన జీవితం కూడా అంతే. దొరికింది కదా అని నింపేసామనుకోండి, లోపల అరగకుండా లేనిపోయిన రోగాలకు గురి అయ్యి ఉన్నది పోతుంది, మిగతాది కూడా పోతుంది. ఇప్పుడు వరకు సేవ్ చేసుకున్న డబ్బులు మొత్తం అక్కడ హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ బుద్ధిమంతులు, జ్ఞానవంతులు ఏం చేస్తారంటే మిక్సీ కొన్న తర్వాత దాన్ని కొంచెం గ్యాప్ వదులుతారు. అన్ని కావాల్సినవన్నీ కూడా వేసి కొంచెం గ్యాప్ వదిలి
మధ్యలో కొంచెం నీళ్లు పోసి మిక్సీ ఆన్ చేస్తారు. కారణం ఏంటంటే ఆ మిక్సీ వీల్ అనేది, చక్రం అనేది ఈజీగా తిరగటం కోసం. కానీ కొంతమంది దొరికింది కదా అని పీకల దాకా ఎక్కిస్తారు. కొంతమంది మనకెందుకులే ఈ బాధ అని చెప్పి ఎంత కావాలో అంత మాత్రమే తింటూ ఉంటారు. కాబట్టి అమితముగా తినటం ద్వారా మనిషికి ప్రాణహాని, అలాగే మనిషి ఒక వింత పశువులాగా తయారవుతాడు. షేపులు లేనటువంటి మనిషిలాగా తయారవుతాడు. మనిషిలాగా తయారవుతాడు, పశువులాగా తయారవుతాడు. కాబట్టి తినటం అనేది ఒక దరిద్రం అని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా చాలామంది ఇంకా అలాగే చూస్తున్నారు, తినటం పాపం ఎలా అవుతుంది అని. కొంతమంది తిండి మీద కొన్న కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండదు, వాళ్ళ బాధ్యతలన్నీ కూడా వాళ్ళు నిర్వర్తించరు. అబ్రహాము దైవభక్తుడైతే, అబ్రహాము నీతిమంతుడైతే, అబ్రహాము ఉపవాస ప్రార్థనలు చేస్తే తన కుమారుడైన ఇస్సాకు మాత్రం తిండిబోతుగా తయారయ్యాడు. గమనించండి, అబ్రహాము వృద్ధుడవుతున్నాడని తెలుసుకుని అబ్రహాము యొక్క వృద్ధాప్యాయంలో బిడ్డ కోసం ఆలోచించాడు. బిడ్డ అయినా ఇస్సాకు కోసం ఆలోచించాడు. ఏంటండి, అయ్యో నేను ముసలివాడిని అయిపోతున్నాను, నా బిడ్డ మరి పెళ్ళిటికి వచ్చి ఉన్నాడు, నేను చనిపోతే వాడి పెళ్ళి ఎవరు చేస్తారని చెప్పి ఆ ప్రదేశం అంతా గాలించి ఒక మంచి సంబంధాన్ని, రెబకా అనే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. తన బాధ్యతలు నిర్వర్తించుకున్నాడు. మరి ఇస్సాకు ఏం చేశాడండి? రెబకాతో పెళ్ళయింది, 2 బిడ్డలు పుట్టారు. మొదటివాడు ఏసావు, రెండోవాడు యాకోబు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, కాండం 27వ అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు తన మొదటి కుమారుడైన ఏసావును పిలుస్తున్నాడు. ఎప్పుడు అంటే, అయ్యా నాయనా, నేను ముసలివాడిని అయిపోయాను, వృద్ధాప్యాయంలో ఉన్నాను, కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, కాటికి కాళ్ళు చాశాను, ఎప్పుడు చనిపోతానో తెలియదు, కాబట్టి నువ్వేం చెయ్యంటే నీకున్నటువంటి ఆ యొక్క యుద్ధ సామాగ్రిని తీసుకుని అడవిలోనికి వెళ్ళి ఒక జింకను వేటాడి మరి తీసుకుని వచ్చి రుచికరంగా తయారు చేసి నాకు వడ్డించయ్యా అని ఎవరితో చెప్తున్నాడు? తన మొదటి కుమారుడితో చెప్తున్నాడు. ఏ వయసులో చెప్తున్నాడు? వృద్ధాప్యాయంలో చెప్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఇస్సాకు బాధ్యత కలిగినటువంటి తండ్రి అయితే, కుటుంబం గురించి ఆలోచించిన తండ్రి అయితే ఏం చేసి ఉండాలంటే, నాయనా నేను వృద్ధాప్యాయంలో ఉన్నానురా, కళ్ళు కనిపించటం లేదు, తొందరలో చచ్చిపోతాను, కాబట్టి నా కళ్ళ ముందే పెళ్లి చేసుకోండిరా, మంచి సంబంధాన్ని తీసుకుని వస్తాను, 4 అక్షింతలు మీ తల మీదేసి చచ్చిపోవాలని ఆశ ఉందరా అని చెప్పాలి. వృద్ధాప్యాయంలో బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని ఆలోచించవలసిన ఇస్సాకు కుటుంబం చీలిపోయింది. ఇస్సాకు కుటుంబం పతనమైపోయింది. ఇస్సాకు, యాకోబు ఒక పార్టీ, రెబకా, యాకోబు ఒక పార్టీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మనకు సరిపోదు. వెంటనే 4వ పాపము తాగుబోతుతనము. కొంతమంది తాగుతూనే ఉంటారు, దానికి బానిసలైపోతూనే ఉంటారు. కరోనా రావడంతో కొంతకాలం ఆల్కహాల్ బంద్ అయిపోయిందండి. ఆగిపోయారా మనుషులు? ఆల్కహాల్ బంద్ అయ్యి శానిటైజర్లు వచ్చినాయి. శానిటైజర్ మీద చిన్న లెటర్ ఆల్కహాలిక్ శానిటైజర్ అని రాసి పెట్టింది, అంతే. ఇది ఆల్కహాల్ అని తాగి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం తాగుతున్నారో తెలియక, ఏం తింటున్నారో తెలియక, మతి స్థిమితం లేకుండా వ్యసనాలకు గురి అయి జీవితాలను కోల్పోతున్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ₹1,00,000 పెట్టి మంచి బైక్ కొనుక్కున్నా, పెట్రోల్ వేయవలసిన నీవు నీళ్లు పోసావనుకోండి, బండి నడుస్తుందా? మన జీవితం కూడా అంతే. ఈ శరీరంలో, ఈ బాడీలో ఏం పెట్టాలో అది మాత్రమే పెట్టాలి, ఏం తినాలో అది మాత్రమే తినాలి, ఏం తాగాలో అది మాత్రమే తాగాలి. దానికన్నా ఆపోజిట్ ఏదైనా చేసిన బాడీ నాశనం అయిపోతుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నీ యొక్క శరీరము నాకు ఆలయము. శుభ్రంగా ఉండాలి, కల్మషం లేనిదిగా ఉండాలి. ఏది పడితే అది లోపలేసి ఏది పడితే అది తింటామో అలాగే మనం తయారవుతాం. కాబట్టి తాగుబోతుతనం, తిన్నావు తాగావు, వెంటనే వచ్చే లక్షణము సోమరిపోతుతనం. తిన్నావు బాగా, తాగావు, దున్నపోతులాగా నిద్రపోతాం.
సోమరిపోతులాగా నిద్రపోతాం. గమనించండి, సోమరిపోతుతనం ఇంటికి పరమ దరిద్రము. ఒక స్టూడెంట్ సోమరిపోతైతే వాడు చదవలేడు. ఒక ఉద్యోగస్తుడు సోమరిపోతైతే వారం రోజుల కంటే ఎక్కువ వెళ్ళలేడు. కాబట్టి ప్రియ సహోదరులారా, సోమరిపోతులు ఏ పని పూర్తిగా చేయలేరు. సోమరిపోతులు ఏ పనిలో సీరియస్గా జీవించలేరు. సోమరిపోతులకు ఎలాంటి బాధ్యత అప్పచెప్పలేము. ఒకసారి ఇక్కడ ఒక వీడియోలో విన్నాను. ఒక ఆవిడంట అయ్యగారి దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యగారు లేక ఒకే అమ్మాయి బాగా చదివించాను, మా అల్లుడు వేరే దేశంలో పనిచేస్తున్నాడని ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేశాను, 6 నెలలకే ఇంటికి తోలేశాడండి. ఏమైందమ్మా? మా అల్లుడు పాతకాలపు మనిషి అండి. ఏమ్మా ఎందుకు పాతకాలం మనిషి అంటున్నావంటే, మా అల్లుడు అంటండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే లేచి బెడ్ కాఫీ పెట్టమంటున్నాడంటండి, ఉదయాన్నే లేవమంటున్నాడంటండి, ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయమంటున్నాడంటండి. అదే మనిషి అండి, పాతకాలం మనిషి. మా అమ్మాయి ఇంటికాడ ఉన్నప్పుడు 11 గంటల దాకా లేగలేదండి, అంత బాగా పెంచుకున్నాం. ఉదయం 11 గంటల వరకు లేవని మా అమ్మాయితో అన్ని పనులు చెప్పిస్తాడా? పాతకాలం మనిషి కాదండి, పనులు చేయట్లేదని ఇంటికి పంపించేశాడండి. ఏమా పాతకాలం మనిషి నువ్వా అతనా? చాలామంది ఒక్క బిడ్డే కదా, ఒక్క కుమార్తె కదా, ఒక్క కొడుకే కదా అని చెప్పి ఏది అడిగితే అది ఇస్తారు. చాలామంది తల్లులు తమ బిడ్డలను సోమరపోతులుగా తయారు చేస్తున్నారు. ఏం పర్లేదమ్మా, పడుకో, నీకేంటమ్మా, ఉన్నదంతా నీకే కదా. నేర్పించవలసిన వయసులో నేర్పించవలసిన లక్షణాలు నేర్పించకపోతే సోమరిపోతులాగానే తయారవుతాం. మొక్కై వంగనదే మానై వంగున. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం నేర్పించవలసినవి నేర్పించకపోతే సోమరిపోతులాగానే తయారవుతాం. సోమరిపోతులు సమాజంలో దేనికి పనికిరారు. సోమరిపోతుతనం అనేది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణము కానే కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు మీ బిడ్డలను పెంచటంలో జాగ్రత్త వహించండి. ఉన్నప్పుడు బంగారం పెట్టండి, కానీ నేర్పించవలసిన మంచి లక్షణాలు నేర్పిస్తేనే మీ బిడ్డలకు మీరు బంగారు భవిష్యత్తు వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సోమరిపోతుతనం మంచిది కాదు. ఇక 6వ పాపము వ్యభిచారము. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరచరాదు. చాలామంది భార్య ఎంతగా ప్రేమించినా, భర్త ఎంతగా ప్రేమించినా బయట వాళ్ళ కోసమే ఎదురు చూస్తారు, బయట సంబంధాల కోసం ఎదురు చూస్తారు. ఇంటిలో చికెన్ బిర్యానీ వండిన పక్కింటి పుల్ల కూరే బాగుంటుంది అన్నట్టుగా పరుగులు తీస్తూ ఉంటారు. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క ఆ ప్రణాళిక ప్రకారం జీవిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు క్షేమంగా ఉంటుంది. ఇక 7వ పాపము కోపము. కోపం మూలంగా ప్రియ సహోదరులారా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కోపం మూలంగా ప్రియ సహోదరులారా ఎన్నో బంధాలు చెడిపోతున్నాయి, ఎన్నో సంబంధాలు చెడిపోతూ ఉన్నాయి. మనిషిగా బతకలేకపోతున్నాడు. ఒక మనిషికి తుమ్మినా కోపమే, దగ్గినా కోపమే, నవ్వుకున్నా కోపమే. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణము కానే కాదు. ప్రియ సహోదరులారా, కోపం మూలం కొన్ని వినాశనాలు వాక్యం ద్వారా మనం చూద్దాం. సామెతలు 29:11 వచనంలో మనం చూస్తున్నాం. మూర్ఖుడు తన కోపమును బయటికి చూపును, కానీ విజ్ఞానుడు శాంతముతో దాన్ని అణుచుకొనును. చూడండి ప్రియ సహోదరులారా, కోపం అనేది ఎవరికి ఉండే లక్షణం అంటే మూర్ఖులకు ఉండే లక్షణము. మూర్ఖులు తన కోప స్వభావాన్ని మరి అందరికీ చూపించుకుంటారు, కానీ జ్ఞానవంతుడు వినయవంతుడు తన కోపాన్ని అణిసివేసుకుని ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ప్రియ సహోదరులారా, కోపము అనేది మనిషికి ఉండవలసిన లక్షణం కాదు.
ఒకసారి ఎవరైనా కోపపడిన వాళ్ళు అద్దంలోకి వెళ్ళి మీ ముఖాన్ని చూసుకోండి, మీ ముఖం అంతా మారిపోతుంది, మీకే ఆ ముఖం నచ్చదు. తన కోపమే తనకు శత్రువుగా మారిపోతుంది. సామెతలు 29:22 వచనం. కోపిష్టి ఆ, తగవులు తెచ్చి పాపము పెంచును. కోపిష్టి ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ. వాడు ఎక్కడ కాలు పెట్టాడా అక్కడ గొడవలే. ఎక్కడైనా శుభకార్యం జరుగుతుందా అక్కడ గొడవలే. కాబట్టి ఈ కోపిష్టుల్ని ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఏం చేయాలంటే ఒక రూమ్లో పెట్టి తాళాలు వేసి శుభకార్యాలు అయిపోయిన తర్వాత అప్పుడు తాళం ఓపెన్ చేయాలి. కొంతమంది భర్తలు భార్యల మీద తమ స్వభావాన్ని చూపుతూ ఉంటారు. ఉప్పు ఎక్కువైనా కోపమే, తక్కువైనా కోపమే. ఈ విధంగా రకరకాలుగా భార్యలను స్త్రీలను హింసిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కోపం అనేది మనిషికి ఉండవలసిన లక్షణము కాదు. దాన్ని మూర్ఖుడు కోపాన్ని ప్రదర్శిస్తాడు, జ్ఞానవంతుడు నీతిమంతుడు కోపాన్ని అణగదొక్కుని మృదువుగా మాట్లాడి సమస్యల నుండి ఆయన బయటపడతాడు. కొంతమంది చిన్న సమస్య, ఈ కోపిష్టి మూర్ఖులు వెళ్తారు, పెద్ద గొడవ చేసుకుని వస్తారు. కొంతమంది ఎంత పెద్ద సమస్య అయినా మృదువుగా మాట్లాడి అవలీలగా ఆ యొక్క సమస్యను డీల్ చేసుకుని వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 7 పాపాల ద్వారా మనిషి మనిషిగా జీవించలేకపోతున్నాడు. ఈ 7 పాపాల ద్వారా మనిషి మూర్ఖులా తయారవుతున్నాడు. ఈ 7 పాపాల ద్వారా మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడు. ఈ 7 పాపాల ద్వారా మనిషి దేవుని నుండి దూరంగా వెళ్ళి పొందుకోవలసిన దీవెనలను పొందుకోకుండా శాపగ్రస్తుడిగా మారిపోతున్నాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాబోయే ఈ పవిత్ర వారంలో మంచి పాప సంగీతం చేద్దాం. ఈ పాపము నుండి విడుదల మనకు దయచేయమని వేడుకుందాం. దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా రాబోయే ఉత్థాన క్రీస్తును మన జీవితంలో మన కుటుంబంలో స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ఈ 36వ రోజులో మనిషిని పట్టి పీడిస్తున్న 7 ప్రమాదకరమైన పాపముల గురించి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రభా, 7 పాపాలను నాలో నుంచి తొలగించుకుని నీ బిడ్డగా నీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, నా పాపములను క్షమించండి, శాపము నుండి విడుదల దయచేయండి. ఈ రాబోయే పవిత్రమైన వారములో ప్రభా, మంచి పాప సంగీతం చేసి హృదయ పరివర్తనతో మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రభా, ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి నాలో హృదయ పరివర్తన దయచేయమని, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డను హేరాళముగా దీవించి ప్రభు, యొక్క 7 పాపాల మీద ధ్యానం చేస్తూ ఏ పాపము ద్వారా నేను శాపానికి బాధలకు గురి అవుతున్నానో తెలుసుకుని దాని నుండి వైదొలికి మీ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, ఇది ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ 7 పాపాలను తొలగించి 7 జ్ఞాన వరాలతో ఈ బిడ్డలను అభిషేకించి గొప్పగా ఆశీర్వదించమని, వీరి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, ఆయుధ ఆరోగ్యాలతో ఈ బిడ్డలను దీవించమని, ఉత్థాన క్రీస్తు యొక్క దీవెనలు పొందుకునే మహాభాగ్యాన్ని కృపను ఈ బిడ్డలకు దయచేయమని ఈ మనలోనిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.